అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత్ సురేష్. మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. మంచి విషయాలు తెలుసుకునే భాగంగా ఈరోజు ఇంకొంచెం మంచి విషయాలు తెలుసుకోనుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనం డస్ట్ ఎలర్జీ గురించి చెప్తున్నాం. ఈ శరీరం బతకాలి అంటే ముందుగా శ్వాస ఇంపార్టెంట్. అమ్మ కడుపు నుంచి ఎప్పుడైతే బయటకు రాగానే మన బొడ్డు ఎప్పుడైతే కట్ చేయగానే శ్వాస స్టార్ట్ అవుతుంది. ఆ శ్వాస ఎప్పటి వరకు అంటే చివరి వరకు మనం తుది శ్వాస విరిచినంత వరకు నడుస్తూ ఉంటుంది. కానీ దీంట్లో భాగంగా ఈ ముక్కును మనం 2 రంధ్రాలుగా తీసుకుంటున్నాం. ఈ 2 రంధ్రాలు లోపలికెళ్ళి ఎంత పని చేస్తాయంటే అంత డిఫరెంట్ పనిచేస్తాయి. కానీ ఈ లోపల ఉన్న విజ్ఞానం మనం తెలుసుకోలేకపోతున్నాం. దానివల్ల ముక్కు సమస్యలు చాలా వస్తున్నాయి. ఒక్క ముక్కు ద్వారా గాలి బాగా జరిగితే బ్రెయిన్ బాగుంటుందట. నిజంగా ఎవరైనా సైన్స్ తెలిసిన వాళ్ళు, చిన్న అనటామీ తెలిసిన వాళ్ళు, ముక్కుకి బ్రెయిన్కి సంబంధం లేదు. చాలామంది ఏమనుకుంటారు, ముక్కు దగ్గరలో బ్రెయిన్ ఉంది కదా, దానికి సరిపోతుందేమో అంటే. ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. ముక్కు నుంచి ఎప్పుడైతే గాలి శ్వాస 2 రంధ్రాల నుంచి నీట్గా జరిగితే లోపలికి లంగ్స్కి వెళ్తాయి, పైకి వెళ్దు, లంగ్స్కి వెళ్తాయి. ముక్కు లంగ్స్ కనెక్టెడ్, నోరు పొట్టకు కనెక్టెడ్. అర్థం చేసుకోండి. ముక్కు ద్వారా ఎప్పుడే శ్వాస జరగాలి, నోటు ద్వారా శ్వాస జరగకూడదు. ముక్కు ద్వారా శ్వాస జరుగుతుంది, బాగా లంగ్స్లోకి వెళ్తుంది. లంగ్స్ ఏం చేస్తుంది, హాయిగా ఉండే ఆక్సిజన్ బాగా తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంటుంది. ఆక్సిజన్ ఏం చేస్తుంది, గుండెకి సరఫరా చేస్తుంది. మళ్ళీ గుండె బాగా సరఫరా ఎప్పుడవుతుందో అక్కడి నుంచి రక్తం అనేది నీట్గా మన లోపల ఉన్న ఆర్గాన్స్ని, అంటే శరీరంలో ఉన్న కిడ్నీస్ కానీ వాటన్నిటికీ పంపిస్తుంది. శరీరంలో ఉన్న ఆర్గాన్స్ ప్రాపర్గా పనిచేస్తే ఎక్స్క్రీషన్ విషయం కానీ, డైజెషన్ విషయం కానీ, ఈవెన్ రక్తం విషయం కానీ, రెస్పిరేటరీ విషయం కానీ ఇవి బాగా జరిగితే అప్పుడే లివర్ బాగుంటుంది. లివర్ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా వెన్నుపాము నుంచి మంచిగా రక్తం అనేది బ్రెయిన్కి జరుగుతుంది. అంటే దేనికి సంబంధం లేదు. మన ముక్కు దగ్గర ఉంది బ్రెయిన్ అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడకూడదు. నిజం సైన్స్ ఏంటి, ముక్కు నుంచి లంగ్స్ నుంచి గుండె నుంచి ఆర్గాన్స్ నుంచి లివర్ అండ్ బ్యాక్ నుంచి అప్పుడు మాత్రమే బ్రెయిన్కి. ఇంత మంచి సిస్టమ్ ఉంది కదండి. సో దీన్ని అర్థం చేసుకుంటే ఏది ముందు బాగుండాలి, ముక్కు బాగుండాలి. ముక్కును ఎప్పుడైతే 2 రంధ్రాలు నీట్గా ఉంటాయి, చూడండి, గాలి వదలండి, 2 ఈజీగా ఉండాలి. అదే పీల్చుకున్నప్పుడు కూడా ఇబ్బందిగా ఉండకూడదు, 2 నీట్గా ఉండాలి. ఈ 2 ముక్కు రంధ్రాలు ఎవరైతే నీట్గా పెట్టుకుంటారో వాళ్ళకి ప్రాణాయామం జరుగుతుంది. ఆయామం అంటే శక్తి లోపలికి వెళ్ళి నీట్గా వస్తుంది. ఒక పక్క ఎక్కువ ఉండి ఒక పక్క తక్కువ ఉండడం వల్ల, అంటే డస్ట్ ఎలర్జీ అనే ప్రాబ్లం వల్ల, సైనసైటిస్ వల్ల, పాలిప్స్ లోపల గడ్డలు పెరిగిపోవడం వల్ల, ఎడినాయిడ్స్ పెరిగిపోవడం వల్ల, దాని తర్వాత మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. ఇవన్నీ సమస్యలు అనేది కేవలం ముక్కు రంధ్రాల వల్లే. చాలా వరకు చిన్నపిల్లలకి నేను చాలా కమ్యూనిటీస్లో చూసాను. ఫస్ట్ ఏం చేస్తారు, బకెట్ నీటిలో ముంచేసి బుడుబుడు మాట్లాడతారు. అంటే నోటితో గాలి తీసేసి ముక్కుతో విడిచిపెడతారు. సూపర్ ప్రక్రియ అండి. ముక్కుతో నీళ్ళు తీసుకుంటారు, నోటితో పుస్తూనే వెళ్తారు. ఎంతమంది చిన్నపిల్లలు చేస్తారు. అంటే వాళ్ళకి ఎంత నేర్పించారు అంటే ఈత కొట్టినప్పుడు ఎంతైతే ఎలాగ ఉండాలో నేర్పిస్తున్నారు. బకెట్ నీటిలో బాగా గాలి తీసుకొని ముక్కు ద్వారా విడిచిపెట్టారు. అప్పుడు ముక్కు నుంచి బాగా ఫ్రీ అయిపోతుంటారు. ముక్కు ద్వారా నీళ్ళు తీసుకొని నోటి ద్వారా విడిచిపెడుతుంటారు. అంటే వాళ్ళకి పూర్తిగా క్రియ తెలిసిపోయింది. యోగ ప్రక్రియలు ఏం చేస్తాం, సూత్రనేతి జలనేతి అని చెప్పేసి చేయిస్తాం. అంటే ముక్కు రంధ్రంలో పుల్ల పెట్టేసి మొత్తం లోపల ఉన్న డస్ట్ అంతటినీ క్లీన్ చేయిస్తాం. తర్వాత ముక్కు నుంచి నీరు వేసి ఈ ముక్కు రంధ్రం ద్వారా నీరు తీస్తాం. అంటే క్లీనింగ్. 2 ముక్కు రంధ్రాలు ఎక్కడైతే పాలిప్స్ లేకపోతే లోపల ఉన్న డస్ట్, అంటే మనం ఈ పొల్యూషన్లో తిరిగిన తర్వాత డస్ట్ వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ సమస్యల వల్ల లంగ్స్ పోతున్నాయి. లంగ్స్ తర్వాత హార్ట్ పోతుంది. హార్ట్ వల్ల ఏం చేస్తుంది, మొత్తం లోపలంతా ఆర్గాన్స్ పోయి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అంటే చిన్న గాలి, నిమిషానికి తీసుకునే 17 సార్లు తీసుకునే గాలి వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయి. సరే, ఏం చేద్దాం, వేప నూనె దొరుకుతుంది కదా, వేప గింజల ద్వారా నూనె తీస్తారు, అది రాసుకోవచ్చు. నువ్వుల నూనె దొరుకుతుంది, స్వచ్ఛమైన తెల్ల నువ్వుల నూనె దొరుకుతుంది, అది రాసుకోవచ్చు. అంత లేదు ఔషధ గుణాలు బాగా ఉండాలండి అంటే ఆవు నెయ్యి మంచిగా, అది స్వచ్ఛమైన మళ్ళీ ఆవు నెయ్యి, మళ్ళీ కొనుక్కునే ఆవు నెయ్యి, తయారు చేసుకునే ఆవు నెయ్యి సూపర్. ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి. పెరుగు చిలికిన నెయ్యి, పెరుగు చిలికితే వెన్నను వేడి చేస్తే నెయ్యి. అది ఎంత పాతదైతే అంత పాత నెయ్యిని ముక్కులో రాసుకోవచ్చు. ఎవరెవరు డస్ట్లో తిరుగుతారో, ట్రాఫిక్ కానిస్టేబుల్, మార్కెటింగ్లో గైస్, ఇంకా షాపుల్లో పనిచేసే వాళ్ళు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు, ఆఫీసర్కి వెళ్ళిన పెద్దవాళ్ళు, ఎవరైతే డస్ట్లో ఎక్కువ తిరుగుతుంటారో అందరూ రాసుకోవచ్చు. మొక్కు ప్రతిసారి రాసుకోవడం. మార్నింగ్ స్నానం అయిపోయిన తర్వాత రాసుకోండి, మధ్యాహ్నం భోజనం చేసుకునే ముందు రాసుకోండి, రాత్రి పడుకునేటప్పుడు రాసుకోండి. ఎంత ముక్కులు ఫ్రీ ఉంటాయో తెలుసా. మన చేతులు ఎప్పుడు కూడా ముక్కుల్లోకి, కంట్లోకి, చెవుల్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే కంజక్టివైటిస్ ఇక్కడ నుంచి, దీని ద్వారా వైరస్ ఎక్కువ వెళ్ళిపోతుంటుంది. అందుకని ఈ క్లీన్గా ఉండాలండి. ముక్కు శ్వాస నీట్గా జరగాలి. మాట ఆడితే వేలు పెట్టడం, ఇలాంటివన్నిటి వల్ల ఏమవుతుంది,
చర్మ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి, లోపల ఇబ్బందులు వస్తున్నాయి, లోపల వైరస్ వ్యాంగ్ వెళ్ళిపోతుంది, అలాంటివన్నీ ఉండకూడదంటే నువ్వుల నూనె రాసుకోండి. వేప నూనె రాసారంటే థైరాయిడ్ తగ్గుతూ ఉంటుంది, ముక్కంతా లోపల ఉండే సైనస్ పార్ట్ మొత్తం అంతా క్లీన్ అవుతాయి, పాలిప్స్ ఉంటే పాలిప్స్ ఫ్రీ అయిపోతాయి. అంటే వైద్యాన్ని మనం ఎంత సరళంగా చూసామనుకోండి పెద్ద పెద్ద జబ్బులు తగ్గుతూ ఉంటాయి. మనం వైద్యాన్ని ఎక్కువ చూసే దీన్ని ఆపరేషన్ చేయించాలేమో, సైనస్కి డ్రిల్లింగ్ చేయించాలేమో, ఇక్కడ కండ పెరిగిందేమో, ఏంటండి ఇవన్నిటి కారణం ఏంటి? మనకి సైన్స్ తెలియకపోవడం కదా. స్నానం చేస్తారు, బాగా మొహం కడుక్కుంటున్నారు, ముక్కులో బాగా పెట్టేసి క్లీన్ చేసుకోవడం, బయటకు వచ్చేసి బాగా చీదేసి ముక్కులో నెయ్యి రాసేయడం అయిపోయింది. పూజ దగ్గర నెయ్యి ఉంటుంది రాసుకోవడమే, పూజ దగ్గర నూనె ఉంటుంది రాసుకోవడమే. అంటే ఇంత చిన్నగా పోయే సమస్యని మనం పెద్దగా పాలిప్స్ వరకు తెచ్చుకుంటున్నాం. లోపల ఎడినాయిడ్స్ పెరిగిపోతున్నాయి, పిల్లలకి టాన్సిల్స్ పెరిగిపోతున్నాయి, సైనస్ పెరిగిపోతుంది. అన్నిటికీ కారణం ముక్కే కదా. ముక్కు మంచిగా పెట్టుకుంటే చిన్న సమస్యలు అవుతాయి. మా ఇక్కడ నిత్యారోగ్య యోగ సన్నిధిలో ఇలాంటి క్రియాస్ అన్ని సైనస్ వాళ్ళకి మందులు లేకుండా ఇవన్నీ తగ్గిస్తాం. జస్ట్ ఆ స్టీమ్లో వాళ్ళు చేసుకునే స్టీమ్లో కొన్ని ఔషధ గుణాలు కలిపితే స్టీమ్ బాగా జరిగి లోపల నుంచే ఫ్లమ్ మొత్తం అంతా బడిపడుతుంది, వాంతుల రూపంలో మొత్తం ఫ్లమ్ పడిపోతుంది. ఎవరికైతే కఫ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ తగ్గుతుంది. ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐటీ ఎంప్లాయీస్ చాలామంది వస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ తగ్గుతుంటాయి. చిన్న సమస్య ఉన్నదాన్నే మనం పెద్దగా చేసుకుంటున్నాం. కొంత బాగా ఎక్కువ పాలిప్స్ ఎక్కువ ఉన్నాయి, చిన్నపిల్లలకి ఫ్లమ్ బాగా వస్తుంది, అలాంటి వాళ్ళకి కొన్ని క్రియాస్ చేయడం వల్ల, వాళ్ళకి తర్పణం చేయడం వల్ల, లోపల ముక్కులో నస్య వేయడం వల్ల, ముక్కు నుంచి కళ్ళు ఈ పార్ట్స్ అన్నిటినీ మేము మసాజ్ చేయడం వల్ల కఫం అంతా నీట్గా దిగుతుంది. లోపల గొంతు దగ్గర ఉండే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ కానీ వాటిని మెల్లమెల్లగా కరిగించడం వల్ల ఏం లేదు. జనరల్గా మీరు తీసుకునే టీలోనే చిన్న మార్పులు చేయడం వల్ల లోపల ఉండే ఏదైతే ఈ ఫ్లమ్ సమస్యలు, డస్ట్, ముక్కు ద్వారా వచ్చే ప్రతి ఒక్క సమస్యలు, డస్ట్ అలర్జీ, సైనసైటిస్, బ్రాంకైటిస్ కానీ, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ, కఫ సమస్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం శరీరంలో అంతా ఫ్రీ అవుతాయి. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకోండి. సో పురాణ విషయంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాం. నమస్కారం.